గారు నమస్తే అండి. నమస్కారం అండి. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారాన్ని వారి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు అని పిల్లి మాణిక్యాలరావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, మీరందరికీ దీని విషయంలో మొదటి నుంచి కూడా మనం చాలా సార్లు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. విద్య వైద్యం అనేది ఎప్పుడు ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ఎందుకు అంటే మనం రాష్ట్రంలో ఏవైనా కానీ ఒక 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం అధికారంలో ఉండి చేస్తున్న దాన్ని, ఈ విద్య వైద్యాన్ని రెండింటిని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే అది సామాన్యమైన వ్యక్తి అందుకోలేనటువంటి స్థాయికి ఇబ్బందులు పడుతున్నానని తెలుసుకున్నారు. కాబట్టి మీకు దీనిలో చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చింది. కరెక్ట్ గా చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి చాలా పక్కాగా పగడ్బందీగా దీని 2 విషయాల్లో ఎవరైనా మనం రాజకీయాల్లోకి వచ్చే మొట్టమొదటి వ్యక్తి ఏమంటాడు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఏం లేదండి, పేదవాడికి అందే విధంగా విద్యాన్ని వైద్యాన్ని అందజేయాలనుకుంటున్నాను అని మాట్లాడతారు. ఎవరైనా ఇదే మాట్లాడతారు, ఉన్నా కదా? మరి అలాంటి వ్యక్తులు ఇవాళ ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురావడం జరిగిందా? పోనీ ఒక గవర్నమెంట్ స్కూల్ ఏమైనా బాగు చేయడం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వైద్యం అనేది ఏదైతే వాళ్ళ తండ్రి గారు తీసుకొచ్చినటువంటి దానిలో ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ స్టెప్ వేసి మనకి వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఆ విద్య చదువుకునేటువంటి ముఖ్యంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా మీరు గమనిస్తే గత 10 సంవత్సరాల్లో ఇక్కడ మనకి సరైన మెడికల్ కాలేజ్ లేకపోవటం వల్ల వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇది మీకు విషయాలు తెలుసే కదండి, అందరికీ తెలిసే విషయాలు. వేరే కంట్రీస్కి వెళ్ళి చదవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఈ రాష్ట్రం కాకుండా మనకి సీట్స్ సరిపోక కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాలు, తమిళనాడు అటు సైడ్ వెళ్ళి ఇంతకు ముందు చదువుకుని వచ్చేవాళ్ళు మెడికల్ కాలేజ్. అక్కడ సీట్స్ కూడా సరిపోక ఏం చేయాలో తెలియక రష్యా, ఫిలిప్పీన్స్ ఇంకా నానా రకాల జర్మనీ అన్ని చోట్లకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి చెప్పండి? అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్ని సంవత్సరాలు కష్టపడి ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, అక్కడ తిండి కాని తిండి, మనుషులు ఉండరు, ఉంటాడో సస్తాడో తెలియదు, ఫోన్ చేస్తే బతుకున్నాడో లేదో తెలియదు, ఫోన్ చేసి మాట్లాడితే బతుకున్నట్టు లేకపోతే లేదు. అలాంటి కష్టమైన పరిస్థితులన్నీ చూసి ఇవన్నీ కాదండి, మనం ఖర్చు పెట్టే దానిలో ముఖ్యమైనటువంటిది విద్య వైద్యమే కాకుండా ఆ విద్యనే కదా ఇక్కడ మనం తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుందని చెప్పని ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలు తన ఉన్న టర్మ్ లో పర్మిషన్స్ తీసుకుని దాన్ని కట్టడం మొదలు పెట్టాడు. ఇందులో ఏమి తప్పు కనిపించిందో నాకు అర్థం కాలేదు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మొదలు పెడుతున్న పీపీపీ మోడ్ లో ప్రైవేట్ వ్యక్తుల ఇంటర్ఫీరెన్స్ కన్నా మొదలైతే అది తప్పనిసరిగా ప్రభుత్వం చేతుల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా పాత ఎన్నో సందర్భాల్లో జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు మీకు ఆయన అంటున్నారు ఒక డిపార్ట్మెంట్ అని చెప్పని, ఒక డిపార్ట్మెంట్ జీజీహెచ్ గుంటూరులో క్యాన్సర్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారంటున్నారు, బానే ఉంది. ఆయన ఏం చేస్తారనుకుంటా, ఒకసారి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే అక్కడికి వచ్చిన తర్వాత రాస్తాడు, ఒకసారి కొన్ని టెస్టులు రాస్తాడు. ఇక్కడ నీకు ఇది అవ్వట్లేదు నాయన, నువ్వు ఒక పని చేయి, పలానా చోటకి వెళ్ళు, డయాగ్నోస్టిక్ అక్కడ చేయించుకురా, అక్కడ చేయించుకొస్తే నీకు కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి అంటాడు. అవునా కాదా? ఇది ఎన్ని సందర్భాల్లో జరిగింది? అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి మీరు ఈ ప్లేస్ ని కన్సల్టింగ్ ప్లేస్ కింద ఉపయోగిస్తున్నారు. మీరు ప్రైవేట్ వ్యక్తుల్ని మీరు గవర్నమెంట్ స్థలంలో కన్సల్టెన్సీ కింద పెట్టుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అతను? ఇక్కడి నుంచి ఎవరినైతే వచ్చినటువంటి పేషెంట్స్ కానీ వీళ్ళని కానీ తన యొక్క హాస్పిటల్కి డైవర్ట్ చేసుకుంటాడు. ఇక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ అందట్లేదు, ఇక్కడ జరగట్లేదు, అక్కడికి వస్తే బాగుంటుందని చెప్పని అంటాడు. లేదు ఇక్కడ జరగాలి అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇందాక మాణిక్యరావు చెప్పినట్టుగా గవర్నమెంట్ కన్సర్న్లో జరుగుతుందంటే ఇలాంటిదే జరుగుతుంది. లేదా ఒక స్థలాన్ని నేను ఇచ్చి నువ్వు కట్టుకుని ఇక్కడ నేను చెప్పినట్టుగా అయినంటే ఎవడంటాడు చెప్పండి? కొన్ని కోట్ల రూపాయలు పెట్టి నీ ఇచ్చిన స్థలంలో నాకు లీజ్ టైంలో నేను కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రైవేట్ వ్యక్తులు నేను సర్వీస్ చేస్తానంటే ఎవరన్నా నమ్మగలరండి? మీరు ఎవరు చేయరండి. ఇట్లాగా వాళ్ళు చెప్పి దీన్ని మాయమాటలు చెప్పి దీన్ని చేసే ఉద్దేశాన్ని
పూర్తిగా గమనించాం కాబట్టి ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన అనే విషయంలో ఈ 1 కోటి సంతకాల యొక్క ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే అనూహ్యమైన స్పందన ప్రజల్లో దీనికి చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చాలా మంది వేరే వేరే దేశాలు కానీ ఆ సంతకాలన్నీ వైసీపీ వాళ్ళే పెట్టుకున్నారన్నారు. ఇప్పుడు గుడ్ బాగుంటది. ఎందుకంటే ఇది చెప్పడం అనేది చాలా ఈజీ కదండి. ఏముంది చెప్పండి. ఇప్పుడు ఎందాక ఆయన అన్నట్టుగా నేను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామే కానీ మొత్తం ప్రభుత్వం యొక్క కనుసంధానంలో జరుగుతుందని చెప్పని ఎలా చెప్పారు? వాస్తవానికి వచ్చేసరికి దానిలో చాలా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క సంతకానికి పక్కన అతను ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ సంతకం పెట్టిన వ్యక్తి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ర్యాండమ్ గా మేము గవర్నర్ గారికి ఇస్తాం, మీరు ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని ర్యాండమ్ గా వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి బాబు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళ మనుషులు వచ్చి నిన్ను తంతానని సంతకం పెట్టించారా, లేదా నీకు నచ్చి పెట్టావా, వాస్తవాలు నీకు తెలుసా అని చెప్పి అడగండి. తప్పే ఉంది. అంటే 1 కోటి మంది సంతకాలు అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా జరుగుతున్నాయండి, ఇంకా జరుగుతున్నాయి. ఇంకా ఈ 2-3 days లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే లెక్క కరెక్ట్ తేలితే బహుశా 1 కోటి కన్నా పైన కూడా రావచ్చు. 1 కోటి కన్నా పైన కూడా రావచ్చు. ఈ 1 కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు PPP పద్ధతిలో నిర్మాణం జరగకుండా ఆపగలుగుతుందా? ఆపడానికి ప్రతి ఒక్కళ్ళు స్పందన తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కుటుంబాల యొక్క పిల్లలు బయట దేశాలకు వెళ్ళి వచ్చి వాళ్ళు కంప్లీట్ చేసుకొచ్చిన ఇందులో చాలా పెద్ద ట్విస్ట్ ఉందండి. మీకు అక్కడ చదువుకుని వచ్చిన తర్వాత ఇక్కడ అతను ప్రాక్టీస్ చేయడానికి కూడా అర్హుడు కాదు. ఇక్కడ మళ్ళా ఇక్కడ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి ఉంటది. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలి. కానీ ఆ ఎగ్జామ్ నేమ్ నాకు ఐడియా గుర్తు రావట్లేదు. ఆ టెస్ట్ పాస్ అయితే కానీ అతని సర్టిఫికేట్ ఇక్కడ వ్యాలిడ్. అప్పుడే అతను ఇక్కడ వైద్యం చేయగలుగుతాడు. ఆ టెస్ట్ నెల పాస్ అవ్వలేదా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఏం చేసినా బయటికి వెళ్ళి తను చదివి వచ్చిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. దాని తర్వాత మళ్ళా అక్కడ ఆల్రెడీ హౌస్ సర్జన్ చేస్తాడు. చేసిన తర్వాత కూడా మళ్ళా ఇక్కడికి వచ్చి హౌస్ సర్జన్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని బట్టి అతను ప్రాక్టీస్ లోకి దించాలా లేదా ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇస్తాడు. ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? వీళ్ళందరికీ కూడా ఇక్కడే గన చదువుకునే అవకాశం ఇస్తే వీళ్ళు ఇక్కడే చదివి ఇక్కడే వాళ్ళ వైద్యాన్ని కూడా మొదలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడే హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తానేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఆయన పెడితే కేవలం 1000 ఇప్పుడు ఆయన అన్నారు కదా మాణిక్యరావు గారు, జగన్మోహన్ రెడ్డికి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టేటువంటి మనసు లేదన్నాడు. పోనీ మీరు చాలా పెద్ద మనుషులు, చాలా చాలా పెద్ద మనసు మీది, మీరు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. మేము అడుగుతుంది ఏంటి? 5 కాలేజీలు ఎలాగో ఓపెన్ అయినాయి, మిగతా 12 కాలేజీల్ని కేవలం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం అన్ని కంప్లీట్ అయిపోతాయి. మరి ఆ 1500 కోట్లు కంప్లీట్ అవుతాయి, కానీ నిర్వహణకి ఖర్చు, ఎక్విప్మెంట్, ల్యాబ్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్స్ మెడికల్ కాలేజ్ అనేది స్టార్ట్ అయినాక దాని నుంచి ఫీజెస్ అనేవి కొంత వస్తాయి, దాని నుంచి ఎక్విప్మెంట్ అనేది కొనుక్కోవచ్చు. స్టేజ్ వైజ్ గా దాని ప్రాజెక్ట్ ని ప్రాపర్ గానే ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి మరి 5 కాలేజీలు ఎలా రన్ అవుతున్నాయి చెప్పండి? దాని దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ స్టార్ట్ అవ్వలేదుగా, స్టార్ట్ అయిన వాటిలో ట్రీట్మెంట్ జరగట్లేదా? ఎడ్యుకేషన్ ఒక పక్క జరుగుతూనే ఉంటది. దాని నుంచి వచ్చే ఫీజుతో మనం గవర్నమెంట్ కొంత డబ్బులు వేసుకుంటే ఆ ఫీజు ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటా మనం ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు. రోజు రోజుకి డెవలప్ అవుతుంది. హాస్పిటల్ అనగా ఓవర్ నైట్ కట్టలేం కదండి. రజనీకాంత్ సినిమాలో కదా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల నుంచి బిల్డింగ్లు అయిపోయి రోబో సినిమాలో లాగా ఏదన్నా నరసింహ సినిమాలో చూశాను అన్నట్లు అట్లా కాదు కదా. మనకి ఏంటిదంటే ఇది ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుంటూ వస్తున్న దానిలో. బట్ ఎట్ ఏ టైం 17 కాలేజెస్ కి పర్మిషన్ తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ జోక్. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా మీకు. జస్ట్ ఒక వారం రోజుల క్రితం 3 రోజుల క్రితము పెమ్మసాని గారు చెప్తున్నారు, నేను ఒక హెల్త్ హాస్పిటల్ కట్టడానికి నేను దాదాపు 2-3 నెలల నుంచి కష్టపడ్డాను, పర్మిషన్లు తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయింది, సెంట్రల్ లెవెల్ నుంచి నేను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించానని చెప్పని చాలా ఇబ్బంది చెప్తాడు. మరి ఆయన దీనికి సమాధానం చెప్పానండి. 17 మెడికల్ కాలేజీలు ఎలా తీసుకురాగలిగాడు? దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి. స్వార్థమే ఉంది చెప్పండి. ఓకే వన్ బై వన్ మాట్లాడు సార్.